తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం గురువు గారు. ఆశీర్వచనం నాయన. సరే, కలియుగ వెంకటేశ్వర స్వామి గురించి మన అందరికీ తెలిసిందే. ప్రత్యక్ష దైవం. కలియుగంలో స్వామివారిని ఆరాధిస్తే చాలు ఎటువంటి సమస్యలైనా పటాపంచలు అవుతాయి. అసలు ఆయన అన్నీ చూసుకుంటాడు, ఇంకా మనం ముందు నడవడమే మన పని అన్నట్టుగా చెప్తా ఉంటాం. మరి చాలామంది సంవత్సరానికి ఒకసారి, సంవత్సరంలో 3-4 సార్లు వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు తిరుపతి. సో చాలామంది హుండీలో వాళ్ళ కోరికలు తీరడానికి డబ్బులు వేస్తూ ఉంటారు. ఇలా డబ్బులు కాకుండా ఒక మనిషికి రకరకాల కోరికలు ఉంటాయి. ఉద్యోగం, ప్రమోషన్ అనో, ఉద్యోగం రావాలనో, లేకపోతే చక్కటి సంతానం అనో, లేకపోతే ఇంకా ఏదైనా వ్యాపారంలో వృద్ధి సాధించాలనో, ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటొకటి ఎన్నో ఉంటాయి. స్వామివారి హుండీలో ఏం వేస్తే ఎటువంటి ఫలితం ఉంటుందంటారు? శ్రీ మహాగణాధిపతయ నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. స్వామివారి హుండీలో ఎటువంటివి ఏమి వేస్తే మేలు జరుగుతుంది అని ఒక్కసారి మనం ఏమి వేస్తే బాగుంటుంది అనేది ఒక ఆలోచన. ఏమేస్తాము? డబ్బులే. ఎక్కువ శాతము డబ్బులే ముడుపుగా కట్టి తీసుకువెళ్ళి ఇది స్వామి ముడుపు అని వేయడం జరుగుతుంది సహజంగా. నిజానికి అదే చెయ్యాలి. ఎందుకంటే మనకు శాస్త్రం కాంచానాం కర్మ విమోచనం. మన కర్మ ఒగదగిపోవాలి అన్నప్పుడు కాయిన్సే, ఎందుకంటే అవి ఇనుము. ఓకే, కాయిన్స్ వేయాలి. కాయిన్సే వేయాలి. నోట్లు వేస్తూ ఉంటారు. అంటే నోట్లు ఏమిటి అంటే ఎక్కువ ధనం అనేటువంటి భావనతో ఒక 1116లో, 10116లో, 1,00,000 రూపాయలు, 2 లక్షలు, 5 లక్షలు నేను స్వామికి వెయ్యాలి అని అనుకునేటువంటి వాడు తీసుకెళ్ళిపోయి వేస్తూ ఉంటాడు. కానీ మనకేం చెప్పినాడు శాస్త్రంలో? అనంతము అని ఎప్పుడు వస్తుంది అంటే 1000 దాటితే ఎంతన్నా కానీ అది అనంతం అన్నాడు. ఒక 1000 దాటితే కనుక 1000 రూపాయలు, 1116ల వరకు కాయిన్సే వెయ్యాలి. ఓకే, 1116 దాటిన తర్వాత నోట్లుగా తీసుకుపోయి వేయచ్చు. ఓకే, నోట్లు వేస్తున్నప్పుడు కూడా 1116 కాయిన్స్ అయితే తీసుకొని వెయ్యాలి. ఓకే. అయితే 1116 కంటే ఎక్కువ వేసేటువంటి వాడికి మాత్రమే ఈ నియమము నిజానికి. దానికంటే తక్కువ వేసేటువంటి 516 వేసినా, 316 వేసినా, 100 రూపాయలు వేసినా, 50 రూపాయలు వేసినా, 10 రూపాయలు వేస్తూ ఉన్నా కాయిన్సే వేయచ్చుగా. అవును కదా. దానికి మళ్ళీ నోట్ ఎందుకు ఎక్కడ మనము మానవుడు కొంచెం ప్రలోభపడుతున్నాడు అంటే ఇంత కాయిన్లు చిల్లరలు ఎవరు మోసకపోతారు? నీ పాపాలను ఈ చిల్లర ద్వారా మోసకపోవడానికి నీకు బరువై నోట్లతో అలా వేస్తే 2000 రూపాయల నోట్లు వేస్తే అయిపోయింది కదా అని అనుకుంటుంటే మోక్షం నువ్వు వేసినా రాడు. నువ్వు వేసే విధానములో ఉంది. మరి అలా వేస్తే రానప్పుడు ఎందుకు వేస్తున్నాము అంటే నోటుకు ఎప్పుడు కూడా ఇది ఉండదు. కరెన్సీనే. నోటు డబ్బు కాదా అంటే డబ్బే. కానీ ఇక్కడ కాణి అనేటువంటి పదం నుంచి వచ్చింది. ఆ కాణి అనేటువంటివి పూర్వం వాడేవాళ్ళు. ఎరా కాణి ఉందా అంటే ఆ కాయిన్స్ అవన్నీ కూడా వాటిలో ఏమంటే అది ఇనుము. అది దాని వలన ఉపయోగం మేలవుతుంది. సువర్ణము వేయవచ్చును, వెండి వేయవచ్చును, బంగారం వేయవచ్చు, వెండి వేయవచ్చు. ఏదో వెండి మొక్కుకున్నాను నేను వేస్తున్నాను, వెండి వేస్తాను, ఓ వెండి గ్లాస్ వేస్తాను మొక్కున్నా, ఒక వెండి చైన్ వేస్తాను మొక్కున్నా, లేదు వెండి 1 కిలో నేను ఒక బిస్కెట్ వేస్తాను మొక్కుకున్నాను, అలాగే బంగారు వేస్తాను మొక్కుకున్నాను. ఇలాంటివి మొక్కులు చేసుకోవచ్చు. అవును. డబ్బుగా వచ్చినప్పుడు మాత్రము నేను ఒక 10,000 రూపాయలు స్వామికి వెయ్యాలి అని అనుకున్నాను అంటే దాంట్లో 9,000 రూపాయలు నోట్లు పెట్టుకొని మిగతా 1000 రూపాయలు మాత్రము కాయిన్సే వెయ్యాలి. వేస్తేనే దానికి ఫలితం పూర్ణత్వం వచ్చేది.
ఈ కాయిన్స్ అనేటువంటిది ఎందుకు అంటే ఇవి బరువు మోసకపోవటం, ముడుపులాగా. ఈ ముడిపే కదా దేవుడిది. ఇది మోసకపోతున్నాము అంటే ఈ బరువును దించుకొని రావటం అవుతుంది అక్కడ ఇవి వేసేటప్పటికి. ఓకే. అప్పుడు మనలో ఉండేటువంటి ఇది మనము పోగొట్టుకున్నాము, వచ్చేటప్పటికి తేలిక అవుతున్నాం. అవును. మీరు బాగా గమనించి, పోతున్నప్పుడు బరువుగా తీసుకెళ్తాం అవును సహజంగా. అబ్బా ఈ మూట అంటే దానిపైన మూట బరువుగా భావించకుండా స్వామికి వెయ్యాలి. ఇది స్వామి కోసం, అవును, ఇది స్వామి ముడుపు అని చాలా జాగ్రత్తగా ఎక్కడంటే అక్కడ పెట్టకుండా జాగ్రత్తగా తీసుకెళ్తాం. అవును. ఈ కాయిన్స్ను తీసుకువెళ్ళిపోయి గోవిందా గోవిందా అనేటువంటి ఇదితో ఎప్పుడైతే మనం అక్కడ హుండీలో వేస్తున్నామో అప్పుడు నీవన్నీ కూడా తీసుకుపోయి అక్కడ వేసినట్టు లెక్క. ఓకే. అందుకే బ్రాహ్మణుడికి 116 అంటే 110 రూపాయలు 15 రూపాయలు ఇచ్చి రూపాయి కాయిన్ పెట్టకుండా ఇవ్వరు. అవును. ఎందుకు? బ్రాహ్మణో మమ దేవత అని ఎందుకు అన్నాడు అంటే దేవుడు అని ఎందుకు అంటున్నారు అంటే ఒక దేవుడి దగ్గర మనం హుండీలో ఇవ్వగలము, ఒక బ్రాహ్మణుడికి తాంబూల రూపకముగా ఇచ్చినా పాపం పరిహారం అవుతుంది అని. ఓకే. పాపం పోగొట్టుకుంటున్నాము అని అందుకు ఇస్తున్నారు బ్రాహ్మడికి. అవును. తాంబూలం బ్రాహ్మడు బతకలేకపోతే మనం ఏదో తాంబూలం ఇచ్చినామని కాదు, మనం పాపము పరిహారం చేసుకోవటానికి తాంబూలం ద్వారా ఇస్తున్నాం. అవును. ఆ తాంబూలాన్ని స్వీకరిస్తున్నాడు 2 చేతులు పెట్టి. దాంట్లో కాయిన్ ఉంటుంది. ఆ కాయిన్ ద్వారానే వచ్చేటువంటి సమస్య. అవతలి వాడికి పోయినా మనకు రావాలన్నా దానివల్లే వచ్చేది. అలాంటివన్నీ తీసుకోబడతాయి కాబట్టి అందరివి తీసుకుంటారు కాబట్టి అప్పుడప్పుడు దేవస్థానాల్లో కూడా ప్రక్షాళన అనేటువంటిది జరుగుతూ ఉంటుంది మామూలుగా. అలా ప్రక్షాళన చేస్తారు దేవాలయాలు అనేటువంటివి వస్తాయి. అందుకే నోట్లు కాకుండా ఈ విధముగా ఎప్పుడైతే కాయిన్స్ గనక తీసుకుపోయి వేస్తారో వేసే విధానంలో కూడా చాలా మంది ఇలా వేస్తుంటారు. అవును. ఇలా వేయాలండి, ఇలా వేయకూడదు, ఇలా తీసుకువెళ్ళి వెయ్యాలి. ఓకే. స్వామికి ఇస్తున్నాము అనేటువంటి భావనతో వెయ్యాలి కానీ స్వామికి వేస్తున్నాము, మేము హుండీలో వేస్తున్నాం ఇస్తున్నాము అనేటువంటిది వేరు, వేస్తున్నాం అనేటువంటిది వేరు. అవును. చాలామంది అంతవరకు పోయిన తర్వాత తెలియక ఆ హుండీ చుట్టూ తిరిగి ఇలా వేసేస్తుంటారు. ఇలా వేయకూడదు. ఎప్పుడూ కూడా ఇలా స్వామి అని 2 చేతులు ఇంకో చేయి పట్టుకునే వెయ్యాలి. అది ఇస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే మనమేదో దేవుణ్ణి ఉద్ధరించడానికి ఇచ్చినట్టు కాదు, మన పాపకర్మలు పోగొట్టుకోవడానికి. ఇన్నాళ్లకు నాకు దర్శన భాగ్యం కలిగించినావు తండ్రి, మళ్ళీ ఎప్పటికి నాకు దర్శన భాగ్యం కలిగిస్తావో ఏమో తెలియదు. అందుకే పునర్దర్శన ప్రాప్తిరస్తు అని రిటర్న్లో తిరిగి వచ్చేటప్పుడు రాస్తూ ఉంటారు. అంటే నువ్వు మళ్ళీ మళ్ళీ రావాలి అని భగవంతుడు కోరుకుంటూ ఉంటాడు. ఎందుకు వాళ్ళు కష్టాలున్నాయని కాదు, భగవంతుడి దగ్గరికి ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు నువ్వు పాప ప్రక్షాళన అవుతావు. నీకు మేలు జరుగుతుంది, నీకు యోగం పెరుగుతుంది, నీ పనులు జరుగుతాయి, నెరవేరుతాయి, నీకు బుద్ధి పెరుగుతుంది, జ్ఞానం పెరుగుతుంది, పాపాలు నశిస్తాయి. అందుకని ఇలా ఇంకొక చెయ్యి మన చేత్తో పట్టుకొని ఇలా వేయటం అనేటువంటిది రావాలి. అలా చేస్తే తప్పకుండా శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా కలుగుతుంది. ఇంకా శరీర రుగ్మతలు అవి పోవటానికి చేయటానికి ఇబ్బందులు, శారీరకమైనటువంటిది మానసికంగాను ఇబ్బంది అనేటువంటిది ఎందుకు అంటే ప్రాణముతో సమానమైనటువంటి. అందుకే వెంట్రుకలలో కూడా ప్రాణం ఉంటుంది కాబట్టి వెంట్రుకలు పెరుగుతాయి. అవును. అందుకనే స్వామివారికి తలనీలాలు అనేటువంటిది ఇవ్వటం. ఎందుకు తలనీలాలు ఇస్తే ఏమవుతుంది అంటే నాకు నా మెదడులో ఎక్కడ లేని సమస్యలన్నీ ఉన్నాయి తండ్రి, ఇన్ని సమస్యలకు కారణం నా తలకాయ, ఈ సమస్యలు ఎలా తీరుస్తావో. తలకాయ ఇలేం కదా స్వామికి, అంతే కదా. తల మీద ఉండేటువంటి వెంట్రుకలు ఎప్పుడైతే స్వామికి సమర్పిస్తామో తప్పకుండా మన నెత్తి మీద ఉండేటువంటి శని దరిద్రము అంతా కూడా పోతుంది అనేటువంటిది ప్రతీక. సూపర్. కాబట్టే మనము తలనీలాలు ఇవ్వటం అనేటువంటిది పెట్టుకున్నాం. ఎందుకు?
తలనీలాలు ఇవ్వటము వలన ఏమవుతుంది అంటే బ్రహ్మరంధ్రము అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఆ బ్రహ్మరంధ్రము అనేటువంటి దాని దగ్గర ఎప్పుడైతే భగవంతుడు బ్రహ్మ కడిగినటువంటి పాదము శ్రీ మహావిష్ణువు, విష్ణుపాదం, అటువంటి ఆయన పాదాల దగ్గర ఎప్పుడైతే మనము శిరస్సు వంచి ఎప్పుడైతే అక్కడ మనం ఇచ్చి తర్వాత మనం స్వామి దర్శనానికి ఆ గుండుతో పోయి మనం నమస్కారం చేసుకుంటున్నామో, తల వంచి ఇట్లా ఎప్పుడైతే చేసుకుంటున్నామో, ఈ బ్రహ్మరంధ్రము గుండా స్వామివారి యొక్క వరదహస్తముతో మనకు అనుగ్రహం కలగడానికి యోగం పెరుగుతుంది. తలనీలాలు ఇచ్చి వచ్చినానబ్బా, నాకు చాలా మేలు అయిపోయిందబ్బా, నా సమస్య తీరిపోయింది. అవును, తలనీలాలు ఇచ్చేంత వరకు నాకు ఆ సమస్య తీరితే తలనీలాలు ఇద్దామనుకుంటున్నాను, స్వామి తీర్చడం లేదు అనుకుంటాం. అవును, నువ్వు ముందు ఇచ్చిరా, తర్వాత అయిపోద్ది ఆటోమేటిక్గా. నీకు అక్కడ ఎప్పుడైతే తలనీలాలు ఎప్పుడైతే సూక్ష్మం మొత్తం ఇచ్చేస్తావో నీ సమస్యలు ఇక్కడ అట్లాగే కొరిగినట్టుగా పోకపోతే అప్పుడు అడగండి. నువ్వు మొక్కునే దాన్ని బట్టి ఉంటుంది, నువ్వు మొక్కుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. నాకు ఇదైతే నేను తలనీలాలు ఇస్తా అని ఊరికే పెంచి ఇది కాదు అది కాదు అంటే నీకు చిరాకు పెడతాడు. ఇద్దాం అనుకుంటే అయిపోతే ఇద్దాం అనుకుంటున్నాను, భగవంతుడు ఎప్పుడు ఇస్తాడో ఏమో అని చెప్పేసి ఊరికే పెంచుతూ కూర్చుంటే కుదరదు అట్లా. నువ్వు పో, స్వామి నేను తలనీలాలు ఇస్తున్నాను, ఏదో సమస్యగా ఉంది, నాకు అర్థం కావడం లేదు, ఈ సమస్యను నువ్వే తీర్చు, నాకెందుకు, నాకేం తలకాయ పట్టగట్టినట్టుగా ఉంది, ఇబ్బందులు ఉన్నాయి అని పోయి ఎప్పుడైతే కూర్చొని అక్కడ తలనీలాలు ఇచ్చేస్తావో నీకు ఇంటికి వచ్చేటప్పటికి నీకు సమస్య ప్రక్షాళన అవుతుంది. తప్పకుండా మీరు అందుకు తలనీలాలు ఇస్తున్నారు. ఇప్పుడు ఏమైంది, తలనీలాలు ఎందుకు ఇస్తున్నామో తెలియదు. నేను ఊరికే కొండకు పోయినా తలనీలాలు ఇచ్చిరా, ఈ తప్పు లేదు. తలనీలాలు ఇవ్వచ్చు, ఇవ్వకూడదు అనేది కాదు, కానీ ఫలానా అని అనుకొని ఇచ్చావనుకో అది నీకు తీరిపోతుంది, సమస్యలు తీరిపోతాయి. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సో మొత్తానికి తిరుపతి కొండకు వెళ్ళినప్పుడు ముఖ్యంగా ఏం దానం చేయాలి, ఎలా దానం చేయాలి అనేది చాలా చక్కగా వివరించారు. తలనీలాల గురించి కూడా చాలా క్లుప్తంగా వివరించారు మీ మాటల్లో. ధన్యవాదాలు గురువు గారు. జయోస్తు.